మిర్చి రైతులకు బ్యాడ్ న్యూస్. మిర్చి ఎగుమతులు దాదాపుగా చైనాకి, బంగ్లాదేశ్కి నిలిచిపోయాయి. దీనికి తోడు మిర్చి పంట డిసెంబర్లో, జనవరి ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడడంతో సగం పంట తాలుగా మారిపోయింది. ఇక మరొక వైపు నల్ల తామర ఇవన్నీ వెంటాడుతూనే ఉన్నాయి. పెట్టుబడులు కూడా ఎక్కువైపోయినాయి. ఎకరానికి 2 లక్షలు దాటిపోయినాయి. ధరలు చూస్తే 9,000 నుంచి 15,000, మ్యాక్సిమం ఎక్కడన్నా ఒకటి వెరైటీస్ 16,000. ఎక్కువ సరుకు అంతా 11, 12, 13,000లోనే లేపేస్తున్నారు. ఇక వచ్చిన పంటలో కూడా సగం తాలు పోవడంతో కోత కూలీ ఖర్చు కింటాకి 6,000, 7,000 దాకా వస్తూ ఉంది. అవన్నీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్, మళ్ళీ మిరపకాయల తాలు ఏరడానికి అయ్యే ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఎకరాకి కింటాకి 7-8 వేల రూపాయలకి ఆ మిరపకాయలు కోసి ఆ ఏరి తీసుకొచ్చి అమ్మినందుకే ఖర్చు అవుతాను. ఇక పండించిన పంట పరిస్థితి ఏంది, పెట్టుబడుల సంగతి ఏంది? తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ముందు అంచనా వేశారు, ఈ సంవత్సరం ఈ సీజన్లో 16,000 నుంచి 17,000 దాకా యావరేజ్ ధర నడిచే అవకాశం ఉందని. యావరేజ్ ధర చూస్తే 12,000, 12,500 కంటే మించడం లేదు. చైనా వాడు భారతదేశం నుంచి మిర్చి దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఒక మిర్చియే కాదు, ఏ వస్తువు కూడా భారతదేశం నుంచి తీసుకోవద్దని డిసైడ్ అయ్యాడు. శత్రు దేశాల నుంచి ఆ వస్తువులను దిగుమతి చేసుకోవడం వలన వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉన్నారు. శత్రు దేశం యొక్క శత్రువులు ఎవడున్నారో చూడండి, వాడి నుంచి మనం దిగుమతి చేసుకుందాం అని పాకిస్తాన్ వెళ్ళి, పాకిస్తాన్లో అసలు సంబంధమే లేని పంట, వారికి తెలియని పంట మిర్చి మన విత్తనాలు తీసుకెళ్ళి వాడు చైనా వాడు పాకిస్తాన్ రైతులకు ఇచ్చి వాడే ఎరువులు, పురుగు మందులన్నీ ఫ్రీగా ఇచ్చి సాగు చేపిస్తా అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, భవిష్యత్తులో కూడా చైనాకి ఎగుమతులు ఉండవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తేజ మిర్చి దానికి సంబంధించిన ఆ రసాయనాలు తీయడానికి కొద్దిగా వాడుతున్నాడు. సహజంగా అయితే ప్రతి సంవత్సరం 9,000 నుంచి 10,000 కంటైనర్లు చైనాకి ఎగుమతి కావాల్సింది మిర్చి. 10,000 కంటైనర్స్, క్వింటాలు కాదు. అయితే పూర్తిగా ఆగిపోయింది. దీంతో ధరలు దారుణంగా నేల చూపులు చూస్తూ ఉన్నాయి. గత ఏడాది జనవరిలో సగటు ధర 19,500 ఉంటే ఈ ఏడాది 12,500 పడిపోయింది. కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులు, వ్యాపారస్తులు తీవ్రంగా దెబ్బతిన్నారు. కింటాకి 6,000, 7,000 ధర తగ్గడంతో పాటు సంవత్సరం పాటు కింటా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినందుకు 3,000, 4,000, 5,000 ఖర్చులైనవి. అంటే గత ఏడాది అమ్ముకున్న దానికన్నా కూడా 10,000 నష్టం క్వింటాకి. ఈ విధంగా రైతు సోదరులు మిర్చి సాగు విస్తీర్ణం ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. గత సీజన్తో పోలిస్తే ఈ 25, 26, 24, 25 సీజన్లో తగ్గింది. ఇంకా తగ్గాల రాబోయే రోజుల్లో. తగ్గకపోతే మాత్రం ఈ ఎక్స్పోర్ట్స్ లేవు. కేవలం దేశీయ అవసరాలు, కొంచెం ఆ శ్రీలంకకి తప్ప, వియత్నాంకి. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. అక్కడ ప్రభుత్వం మారితే తప్ప భారతదేశానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేదు. పాకిస్తాన్ నుంచి విడిపడేటప్పుడు భారతదేశం యొక్క సహకారం తీసుకున్న బంగ్లాదేశ్ ఇవాళ పాకిస్తాన్తో కలిసి ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన వస్తువులు నేరుగా బంగ్లాదేశ్లో కనీసం చెకింగ్ కూడా చేయకుండా దింపుకోవడానికి అగ్రిమెంట్లు చేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్ కూడా భారతదేశం నుంచి ఇక ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్తో చేయగలిపింది. చైనా వాడి సహకారం తీసుకుంటా ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. 782 దాడులు నమోదయ్యాయని బంగ్లాదేశ్లోని పోలీసులే చెప్తా ఉన్నారు. ఆ దాడులు వేలల్లో ఉంటాయి. 7,000, 8,000 దాడులు జరిగాయి. హిందువుల వ్యాపారాలు, దేవాలయాలు ధ్వంసం, నాశనం చేస్తూ ఉన్నారు. ఇక బంగ్లాదేశ్తో మెరుగైన సంబంధాలు మనం ఇప్పట్లో ఆశించలేం. హసీనా ప్రభుత్వం మరలా వస్తే తప్ప. హసీనానే ప్రాణభయంతో భారత్లో తలదాచుకుంటూ ఉంది. మరలా ఆమె ఎన్నికల్లో ఎప్పుడు గెలిచిందో చెప్పలేం. ఇక రాబోయే రోజుల్లో కూడా మిర్చి ధరలు రోజు రోజుకి పతనం అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 9,000, 10,000 నుంచి మ్యాక్సిమం 15,000, 16,000 కొన్ని వెరైటీస్ నడుస్తూ ఉన్నాయి. చాలా వెరైటీస్ 12,000, 13,000, 14,000. చాలామంది రైతులు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. కూలీలకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి రైతు సోదరులు అమ్ముకుంటూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నాం. ఎక్స్పోర్ట్స్ లేనంతకాలం ఈ ధరలు పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తేనే మిర్చి ధరల్లో పెరుగుదల నమోదవుతుంది. ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పెద్దగా లేవు. రాబోయే రోజుల్లో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.